And now, before we proceed to this amazing documentary that we are all looking up to, I would now like to request Shri Dashpati Srinivas Garu, the OSD to Honorable Chief Minister of Telangana, to please join us on this dais and please share your words of wisdom. Please put your hands together for Shri Dashpati Srinivas Garu. మహర్షి మహేష్ యోగి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వేదిక మీద ఆహూతులైనటువంటి వేద ధర్మోపాసకులైన పెద్దలకి, విద్వన్మూర్తులకి, విద్యా విశారదులకి, పాఠశాల అధ్యాపకులకు, ఉపాధ్యాయునులకు, ఇంకా సభలో హాజరై ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అన్నిటికీ మించి భవిష్యత్ భారతదేశం అనే పల్లకీని తమ భుజాల మీద పురోగమింపజేస్తున్నటువంటి విద్యార్థులకు ఈ శుభ సందర్భంగా మీ అందరికీ శుభకామనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇవాళ అనుకోకుండా ఈ సభలో భాగమయ్యాను. సభలో మాన్య మంత్రివర్యులు హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు అతిథులుగా రావాల్సి ఉండింది. వారు పనుల ఒత్తిడుల వల్ల రాలేకపోయినందువల్ల వారి పనుపున నన్ను ఈ సభలో పాల్గొనవలసిందిగా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, ముఖ్యమంత్రి గారి పక్షాన, మంత్రుల పక్షాన మహేష్ యోగి శత జయంతి ఉత్సవాలు భారతదేశ విద్యా వ్యవస్థకి ఒక దిగ్దర్శనం చేయాలని, ఒక నిర్దేశనం చేయాలని ఈ సందర్భంగా నేను అభిలషిస్తున్నాను, ఆశిస్తున్నాను. విద్య గురించి నేను ఇవాళ ఇక్కడ ఒక ప్రభుత్వ అధికారిగా కాకుండా విద్య పట్ల కొన్ని అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తిగానే మీ ముందు మాట్లాడదలుచుకున్నాను. విద్య గురించి అనేక నిర్వచనాలు చిన్నప్పటి నుంచి వింటున్నాం. భర్తృహరి శ్లోకాలు చదివినాం. కేయూరాన విభూషయంతి పురుషం వంటి శ్లోకాలు కానీ, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్, విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నిరుంగనివాడు మర్చుడే అని విద్య విశిష్టతని, ప్రాధాన్యతని ప్రాచీన కాలం నుంచి అనేక మంది అనేక పద్ధతుల్లో నిర్వచిస్తూ వస్తున్నారు. విద్యకున్న ఒక విశాలమైన అర్థం మారిపోయి వర్తమాన సమాజంలో అది చాలా సంకుచిత పరిధిలో విద్య నిర్వచించబడుతున్నది. అది ఇవాల్టి విషాదం అని నేను భావిస్తున్నాను. అర్థవంతంగా జీవించాలని కాకుండా అర్థవంతంగా జీవించాలని మాత్రమే మనుషులు ఇవాళ ఆలోచిస్తున్నారు. విద్య అనేది ధనార్జన కోసమని, విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసమని ఒక పరిమిత అర్థంలో తీసుకోవడం వల్ల విద్య సమాజంలో నిర్వర్తించవలసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి పాత్ర నిర్వహించకుండా ఉండిపోతున్నది. నాకు ఇవాళ విద్యా వ్యవస్థను చూసినప్పుడల్లా ఒక కథ గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక మహారాజు, ఆయన ఒకరోజు కోట బురుజు మీద నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఒక పక్షి హాయిగా ఎగురుతూ కనిపించింది ఆయనకి. చాలా అందమైన ఈకలున్న పక్షి, విశాలమైన పక్షాలున్నటువంటి రెక్కలున్నటువంటి పక్షి, చాలా మనోహరంగా ఉంది ఆ పక్షి. అది అంత అందంగా, హాయిగా, స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరడం ఆ మహారాజుకి నచ్చలేదు. ఎందుకంటే ఆయనకు అంతటి స్వేచ్ఛాయుతమైన జీవితం లేదు. ఆయన నిరంతరం యుద్ధ భయంలో జీవిస్తున్నాడు.
నిరంతరం శత్రుభీతితో జీవిస్తున్నాడు. నిద్ర కూడా పట్టనటువంటి రాజు ఆయన. పేరుకు రాజు కానీ కనీసం నిద్ర కూడా లేదు ఆయనకి. ఎందుకు జీవిస్తున్నాడో, జీవిత సార్థకత ఏమిటో, జీవిత గమ్యం ఏమిటో తెలియని స్థితిలో జీవిస్తున్నాడు ఆయన. ఆయన హృదయమంతా ఈర్ష్యతో నిండిపోయింది, అసూయాగ్రస్తమైపోయింది. అందుకే ఆ పక్షిని చూసి ఆయన ఏమనుకున్నాడంటే, ఈ పక్షి ఇంత స్వేచ్ఛగా గగనంలో విహరించడానికి వీల్లేదు, దీన్ని తీసుకొచ్చి కోటలో ఒక రాట కట్టేయండి అన్నాడు. వెంటనే పరివారం అంతా వెళ్ళారు, భటులంతా వెళ్ళినారు, వేటగాళ్ళు వచ్చారు. ఆ పక్షిని వల వేసి పట్టి తీసుకొచ్చి ఆ కోటలో ఒక రాటకు కట్టేశారు, ఒక కొయ్య గుంజకు కట్టేసింది. ఇక ఆ రోజు నుంచి ఆ పక్షి ఆ కొయ్య గుంజ చుట్టే తిరుగుతున్నది. కొంతకాలానికి మహారాజు పరమపదించాడు. ఆ మహారాజు కొడుకు రాజైనాడు. ఆ మహారాజు కొడుకు మహారాజు వలె కాకుండా ఒక మహేష్ యోగి లాంటి వాళ్ళు మహానుభావులు స్థాపించినటువంటి ఇటువంటి విద్యాలయాల్లో చదువుకొని వచ్చి దయాళువుగా ఎదిగినటువంటి యువరాజు ఆయన. ఆయనలో కొంచెం దయ ఉంది, మానవీయత ఉంది, మొత్తం సమస్త భూతాల పట్ల ఒక కరుణ ఉంది. కనుక ఆయన ఈ పక్షిని చూసి, అయ్యో మా నాయన ఎందుకు ఇట్లా దుర్మార్గాన్ని కొడిగట్టినాడు, ఇది అన్యాయం, ఈ పక్షిని ఇట్లా కట్టేయటం దుర్మార్గం అని చెప్పి వెంటనే ఆ పక్షిని విడుదల చేయమని చెప్పినాడు. భటులు వచ్చి ఆ పక్షిని విప్పేసినారు. నిజానికి ఆ పక్షి ధర్మం ఏమిటంటే, తాళ్ళు విప్పగానే హాయిగా పక్షి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోవాలి. కానీ ఒక దశాబ్ద కాలంగా ఆ పక్షి కట్టివేసి ఉండటం వల్ల ఆ రాట చుట్టూ తిరగడానికి అలవాటు పడి కట్లు విప్పేసిన తర్వాత కూడా ఎగరకుండా రాట చుట్టూనే తిరుగుతూ ఉండిపోయింది. కట్లు విప్పేసిన తర్వాత కూడా. సరిగ్గా ఇవాళ విద్యా వ్యవస్థ విద్యార్థులను కూడా అట్లనే తయారు చేస్తున్నది. వాళ్ళకి ఆలోచనలనే రెక్కలున్నాయి, వాటిని విప్పుకొనివ్వరు. వాళ్ళకి కళలనే రెక్కలున్నాయి, వాటిని విప్పుకొనివ్వరు. వాళ్ళ దేహదారుఢ్యాన్ని పెంచేటువంటి క్రీడలనేటువంటి రెక్కలున్నాయి, వాటిని విప్పుకొనివ్వరు. కేవలం తల్లిదండ్రులు తమ గొంతెమ్మ కోరికల బరువుని పిల్లలకు కట్టి ఆ బరువుల్ని వాళ్ళ వీపుల మీద మోపి, అంటే మొక్కలుగా ఎదుగుతున్న వాటికి ఒక రాళ్ళు కడితే ఎట్లా ఉంటుందో, మొక్కలు పుష్పిస్తాయని కదా మనం విద్యాలయాలకు పంపిస్తాం. కానీ దానికి బదులు ఈ ఆశల బరువుని ఆ మొక్కలకు కడితే ఆ రాళ్ళు కడితే అవి ఎట్లా ఎదుగుతాయి? ఇవాళ జరుగుతున్నది కూడా అదే. తల్లిదండ్రుల విపరీతమైనటువంటి ఆశ, పేరాశ పిల్లల మీద మోపి వాళ్ళని పోటీ పరీక్షలనే ఒక అగ్ని సరస్సులో పారేసి వాళ్ళని దాంట్లో ఈత కొట్టమని, నువ్వు ముందొస్తావా, నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా అని ఒడ్డున నిలబడి మనం చప్పట్లు కొడుతుంటే ఆ అగ్ని సరస్సులో ఈదలేక విద్యార్థులు గిలగిల్లాడిపోతున్నటువంటి పరిస్థితిని ఇవాళ విద్యా వ్యవస్థలో మనం చూస్తున్నాం. కానీ అందుకు భిన్నంగా మనిషి దైవత్వాన్ని అందుకోవాలని, దైవత్వాన్ని అందుకోవడం అంటే మానవాతీత శక్తుల్ని గ్రహించడం కాదు, మనిషి పరిపూర్ణమైన మానవుడిగా ఎదగడమే. స్వామి వివేకానందుడు అంటాడు, ఒక పశువు తన దేవుని గురించి ఊహించదలుచుకుంటే 8 కాళ్ళు 4 కొమ్ములు ఉన్నట్టుగా ఊహించుకుంటుంది. అటువంటి అతీత శక్తుల్ని కాదు మనం ఆరాధించవలసింది, మనిషి పరిపూర్ణమైనటువంటి మానవుడిగా మారాలి. అటువంటి మానవ జీవితానికి పరిపూర్ణతనిచ్చే పరంపరాగతమైనటువంటి విలువల్ని, సంస్కారాల్ని, విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించేటువంటి ఉత్తమమైన ఉన్నతమైన విద్యాలయాలే ఇవాళ దేశానికి అవసరం. అటువంటి ఒక అవసరాన్ని తీరుస్తున్నటువంటి మహేష్ యోగి విద్యా సంస్థల నిర్వాహకులందరికీ కూడా ఈ శత జయంతి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you so much, sir. So here we had Shri Dashpati Srinivas Garu with us, on Chief Minister of Telangana. And now it's time to bring to you this amazing documentary that we are all looking up to. तो अब बारी है आपके सामने उस डॉक्यूमेंट्री को पेश करने की जिसकी अभी हमारे साथ मौजूद डॉक्टर गिरीश जी ने बात की थी. तो मैं चाहूँगा यहाँ पर मौजूद सभी गेस्ट, सभी मेहमान, सभी स्टूडेंट्स अपना ध्यान इस स्क्रीन पर बनाए रखें. And here we bring to you this amazing documentary, the glimpse of this documentary on the screen out here. So I request everyone, please maintain silence, and I request all of you to please
have your kind attention on the screens present on stage. And here we present you the documentary Himalaya Putra Maharshi Mahesh Yogi Ji, a scientific saint. महर्षि महेश योगी ने भारतीय शाश्वत पारंपरिक वैदिक ज्ञान का जो अखंड दीप प्रज्वलित किया, उसके ज्योतिपुंज से आज सारी विश्व को पूर्ण ज्ञान मिल रहा है। महर्षि महेश योगी एक वैज्ञानिक, महात्मा और योगिक पुरुष थे। जीवन का कोई ऐसा प्रसंग नहीं है जिस पर उन्होंने ज्ञान वर्षा न की हो। वैदिक ज्ञान प्रायोगिक धरातल पर आम जनमानस को सारी दुनिया में पहुंचाया। हर क्षेत्र को चरितार्थ ही नहीं किया, बल्कि उसे सिद्ध भी किया। हिमालय पुत्र महर्षि ने कभी भी न स्वयं को गुरु कहा और न किसी से अपने को गुरु कहलवाया। सारा जीवन अपने परम आराध्य गुरुदेव अनंत श्री विभूषित स्वामी ब्रह्मानंद सरस्वती जी के श्री चरणों का स्मरण, उनका पूजन और सारे विश्व में जय गुरुदेव का उद्घोष कर उनकी जय जयकार करते रहे और करवाते भी रहे। इसी मूल मंत्र के साथ भावातीत ध्यान यानी टीएम से सारी दुनिया को जोड़ दिया। वसुधैव कुटुंबकम को चरितार्थ कर दिया। महर्षि 50 वर्षों तक यत्र तत्र सर्वत्र स्वर्णिम रश्मियां बिखेरते रहे। ज्योति से ज्योति जलती रही, अमृत वर्षा में अमृत कण बरसते रहे। भावातीत ध्यान टीएम से सारी दुनिया के लोगों का कलुषित जीवन आनंद की अनुभूति से तिरोहित कराते रहे। विश्व परिवार की कल्पना को चरितार्थ करा दिया। 50 वर्षों के स्वर्णिम पन्नों में 50 से भी अधिक स्वर्णिम रश्मियों की आभा महर्षि बिखेरते रहे हैं।
इसकी अनुभूति के लिए हमें उन कालखंडों में झांकना होगा। आइए जानते हैं वैदिक ज्ञान विज्ञान की वेद भूमि, पूर्ण भूमि, देव भूमि, पुण्य भूमि, सिद्ध भूमि, प्रतिभारत भारतवर्ष का जगत गुरुत्व और ख्याति को स्थापित कराने का मार्ग प्रशस्त किया। पीढ़ियां वैदिक ज्ञान की अनुभूतियों से जुड़ती रहीं। लोग आते रहे, कारवां बढ़ता रहा। कैसा अद्भुत संयोग रहा कि महर्षि पतंजलि के योग सूत्र को 20वीं सदी में जिस तरह से महर्षि ने जागृत किया, 21वीं सदी में वही ज्ञान युवा शक्ति की चेतना का मर्म बन गया, गर्व बन गया और संदर्भ भी बन गया। उन्नीस में श्री गुरुदेव के ब्रह्मलीन होने के बाद महर्षि जी ने ऋषियों महर्षियों की तपस्थली उत्तरकाशी में साधना की और फिर सारे विश्व को ज्ञानी बनाने, धर्म, अर्थ, काम और मोक्ष का मार्ग दिखाने के लिए महर्षि स्वयं विश्व के कल्याण के लिए निकल पड़े। साधना की, आराधना की गुरुदेव की और संकल्प लिया, इच्छा शक्ति जागृत की और वेद भूमि भारत की धरती के यौगिक ज्ञान को लेकर निकले तो जीवन पर्यंत आनंद की अनुभूति में कलुषित मन को निर्मल बनाते रहे। वैदिक ज्ञान का प्रवाह विस्तारित कराते रहे। 4-5 verses and 45th verse said Nistraygunyo Bhava. I said, all right, this seems to be all right. जब जब विश्व में धर्म स्थापना की आवश्यकता होती है, भगवान स्वयं पृथ्वी पर अवतरित होते हैं। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। श्री रामचरितमानस में गोस्वामी श्री तुलसीदास ने भी कहा है, जब जब होई धर्म की हानि बाढ़हि असुर अधम अभिमानी, तब तब ले प्रभु विविध शरीरा हरहि कृपा निधि सज्जन पीरा। या तो भगवान स्वयं प्रकट होते हैं अथवा वो अपना अंश प्रदान कर किसी महान शुद्धात्मा को पृथ्वी पर अवतरित करा देते हैं। पचास वर्षों में हिमालय पुत्र महर्षि महेश योगी ने कई बार विश्व भ्रमण किया। भ्रमण करते हुए ज्ञान, ध्यान, योग, यज्ञ इत्यादि के अनेकानेक कार्यक्रमों की उन्होंने रचना की। करोड़ों व्यक्तियों की जीवन धारा को नया मोड़ दिया। योगिक शक्ति, योग, ध्यान, प्राणायाम, यज्ञ, ज्योतिष, अनुष्ठान, आयुर्वेद, स्थापत्य वेद, गंधर्व संगीत की जिन स्वर लहरियों को प्रस्फुटित कराया, आज विश्व के अधिकांश मुल्क उनसे लाभान्वित हो रहे हैं। कलुषित जीवन से जूझने वालों में आनंद की अनुभूतियों का संचरण हो रहा है। सेहतमंद बने रहने और ऊर्जावान बने रहने की ललक आज चरितार्थ हो रही है। वेद,
और ध्यान साधना के प्रति जन सामान्य में बिखरी भ्रांतियों का समाधान महर्षि ने किया। Bring him the news that it's worthwhile remaining engaged in the profession of governing the age of enlightenment. वैदिक वांग्मय के 40 क्षेत्रों को एकत्र किया, उन्हें सुगठित कर व्यवस्थित स्वरूप दिया और वेद के अपौरुषेय होने की विस्तृत व्याख्या की। भावातीत ध्यान की जो सहज शैली महर्षि ने प्रदान की, उससे व्यक्ति अपने ही आवास में परिवार में रहकर अभ्यास करके अपने लौकिक और पारलौकिक जीवन को सुखमय कर रहा है। अब साधना के लिए हिमालय जाकर किसी गुफा में धूनी रमाकर कठिन तपस्या की आवश्यकता नहीं है। दुनिया भर के वैज्ञानिकों का कौतूहल जो बढ़ा, उसने मानव स्वास्थ्य ही नहीं, जेल में बंद कैदियों का जीवन भी किस तरह संवारा, ये भी सिद्ध हुआ। टीएम मन की शांति के लिए एक औषधि है, आनंद है, अजेय शक्ति का पर्याय बनकर वो चरितार्थ हो रही है। सुप्रसिद्ध वैज्ञानिक के अनुसंधान की कहानी उन्हीं की जुबानी। The whole universe of emergent matter, the whole material universe is not a universe of matter at all. They are just the vibrational tones, the fundamental frequencies of this universal ocean of intelligence at the basis of you and at the basis of me. दुनिया भर में करोड़ों भावातीत ध्यान साधकों की फेहरिस्त है। निष्काम कर्म योग और योगस्थः कुरु कर्माणि का प्रयोग पहली बार किसी ने संपूर्ण विश्व को प्रायोगिक रूप में सामने रखा। भगवद गीता की उन्होंने व्याख्या भी लिखी, जो अपने आप में एक अनूठी कृति है। महर्षि ने ब्रह्म सूत्रों की भी व्याख्या की और साइंस ऑफ बीइंग एंड आर्ट ऑफ लिविंग नामक पुस्तक लिखी, जिसकी अब तक लाखों प्रतियां प्रकाशित हो चुकी हैं। चेतना विज्ञान की रचना महर्षि ने की। महर्षि ने 2000 नए चेतना विज्ञान के शिक्षक तैयार किए और 2000 विश्व योजना केंद्र स्थापित किए। ज्ञान युग की स्थापना के लिए महर्षि ने विश्व भ्रमण किया। महर्षि यूरोपियन रिसर्च यूनिवर्सिटी प्रथम विश्वविद्यालय की स्थापना स्विट्जरलैंड में करके अनेक वैदिक, आयुर्वेदिक और प्रबंधन विश्वविद्यालयों की भी स्थापना की। महर्षि ने आदर्श समाज की स्थापना के लिए विश्वव्यापी अभियान चलाया और 108 देशों में यौगिक उड़ान करने वाले समूह भिजवाए। वर्ष 1983 में पहली बार टेस्ट ऑफ यूटोपिया असेंबली के नाम से 7000 यौगिक फ्लायर्स फेयरफील्ड, आयोवा, अमेरिका में एकत्र हुए और कई सप्ताहों तक सामूहिक भावातीत ध्यान, सिद्धि कार्यक्रम और यौगिक फ्लाइंग का अभ्यास करते रहे। तब वैज्ञानिकों ने यह सिद्ध किया कि यदि विश्व की जनसंख्या के 1% के वर्गमूल बराबर व्यक्ति एक साथ एक स्थान और समय पर सामूहिक यौगिक उड़ान भरते हैं तो सतोगुण बहुत अधिक बढ़ता है और सारी नकारात्मक वृत्तियां स्वयं ही समाप्त हो जाती हैं। सारे विश्व में अनेक वर्ल्ड पीस असेंबली आयोजित की गई। महर्षि ने रोग विहीन समाज की स्थापना का संकल्प लिया और आयुर्वेद के शीर्षस्थ विद्वानों, शोधकर्ताओं, वैद्यों के साथ कई वर्षों तक शोध करके महर्षि आयुर्वेद के चिकित्सालयों और औषधि निर्माण शालाओं की स्थापना की। वैदिक स्वास्थ्य विधान के पाठ्यक्रमों की रचना करके हर व्यक्ति को स्वास्थ्य और शिक्षा देने का विधान बनाया।
मंत्र चिकित्सा पर अनेक शोध कराए और उसके कष्ट साध्य रोगों की त्वरित चिकित्सा सारे विश्व को उपलब्ध कराने में अपनी महत्वपूर्ण भूमिका निभाई। भारत के आधुनिक युग के धन्वंतरी रहे वैद्यराज बृहस्पति देव त्रिगुणा के साथ मिलकर सारे विश्व में महर्षि महेश योगी ने आयुर्वेद की अलख जगाई। आयुर्वेद की स्वर्णिम आभा आज समूचे विश्व में विस्तारित है। हजारों एलोपैथिक डॉक्टर्स आयुर्वेद के ज्ञान से अपनी पहचान स्थापित करा रहे हैं। मिलजुल कर दुनिया भर के वैज्ञानिक अनुसंधान कर रहे हैं। 21वीं सदी की चुनौती में नई कहानी लिख रहे हैं। दुनिया भर में आयुर्वेद ने जन जन को मुख्य धारा से जोड़ा है। यौगिक साधना तो पूरे विश्व भर में योग दिवस के रूप में अब स्थापित हो चुका है, जिसमें प्रधानमंत्री श्री नरेंद्र मोदी की वैश्विक भूमिका इतिहास बन गई है। योग मन व शरीर, विचार व कर्म, संयम व उपलब्धि की एकात्मता का तथा मानव व प्रकृति के बीच सामंजस्य का मूर्त रूप है। Everyone evolutionary in one's महर्षि जी ने संपूर्ण वैदिक वांग्मय से चुन चुनकर जीवन परक और त्वरित लाभ प्रदाता सिद्धांतों और प्रयोगों के आधार पर भूतल पर स्वर्ग निर्माण का कार्यक्रम बनाया। We are in the grip of a formula which we are now implementing, that the world as a whole will be under that influence of evolutionary tendencies. और इसे जन सामान्य को उपलब्ध कराया। प्रधानता से महर्षि ने यह सिद्ध कर दिया, यदि व्यक्ति चाहे तो वो अपना वातावरण स्वर्ग जैसा बना सकता है। इसके लिए उसे वैदिक शाश्वत सिद्धांतों और प्रयोगों को अपने जीवन में अपनाना होगा। व्यक्ति प्रकृति के नियमों का पालन करते हुए जीवन के प्रत्येक क्षेत्र में सिद्धस्थ होकर स्वयं अपने दूसरों के जीवन के लिए स्वर्ग का निर्माता हो सकता है। यह विस्तृत अनोखी दुर्लभ विचार शक्ति केवल महर्षि की ही हो सकती थी। समूचा विश्व और वेद भूमि भारत की योग साधना का अमृत प्राप्त कर रहा है। महर्षि ने वेद को विश्व ब्रह्मांड के संचालन का संविधान बताया। सृष्टि के संविधान की परिकल्पना उन्होंने की। प्रकृति की अनुकूलता के साथ उन्होंने कार्य सिद्ध कराया। उन्होंने बताया कि वेद ही वो प्रकृति के विधान सृष्टि के संविधान हैं, जिनसे समूचे विश्व ब्रह्मांड का प्रशासन अनादिकाल से होता आ रहा है और अनंत काल तक होता जाएगा। इसी सृष्टि के संविधान को आधार बनाकर उन्होंने प्रशासन के पूर्ण सिद्धांत नामक पुस्तक प्रकाशित की। प्रशासन का मूल मंत्र टीएम साधना से किस तरह से ऊर्जावान बनाता है, ये खुलकर आज चरितार्थ हो रहा है। महर्षि ने शरीर विज्ञान के नाड़ी तंत्र के शीर्ष वैज्ञानिक डॉक्टर टोनी अबुनादर को प्रेरित, प्रोत्साहित और मार्गदर्शित किया कि वो मानव शरीर की संरचना का विस्तृत अध्ययन करें तथा मानव शरीर की संरचना और कार्य प्रणाली में क्या समानताएं हैं। जब डॉक्टर नादर और उनके सहयोगी वैज्ञानिकों ने इसका अध्ययन प्रारंभ किया तो वो चकित रह गए। उन्होंने परिणाम निकाला कि वेद और वैदिक वांग्मय तथा मानव शरीर दोनों की संरचना और कार्य प्रणाली एक ही है। महर्षि ने विश्व को 12 समय क्षेत्रों यानी 12 टाइम जोन में विभाजित किया। इस समय क्षेत्रों को 12 राशियों से और भारतीय 12 ज्योतिर्लिंगों से जोड़कर वैदिक विश्व प्रशासन संचालन की व्यवस्था की। महर्षि ने प्रत्येक ज्योतिर्लिंग के साथ 16 देशों को जोड़कर राष्ट्रकुल के सभी 192 सदस्य राष्ट्रों के लिए यज्ञानुष्ठान और गृह शांति की व्यवस्था की। महर्षि जी ने वैदिक शिक्षा, वैदिक स्वास्थ्य, वैदिक प्रशासन, वैदिक अर्थशास्त्र, वैदिक
वास्तुकला, वैदिक सुरक्षा और वैदिक कृषि के क्षेत्रों में ज्ञान उपलब्ध कराने और प्रायोगिक कार्यक्रमों को लागू करने का विधान बनाया। पूर्ण ज्ञान हर व्यक्ति तक और विश्व के कोने कोने में पहुंचाने के लिए उन्होंने विश्व प्रसारण का प्रबंध भी कराया। महर्षि ने प्राचीन स्थापत्य वास्तुकला की विद्या परिमार्जित करके सारे विश्व को उपलब्ध कराई। साथ ही सारे विश्व में वास्तु परामर्श देने की व्यवस्था की। महर्षि महेश योगी ने ज्योतिष विद्या की खोती हुई प्रतिष्ठा पुनः प्राण प्रतिष्ठित कराई। व्यक्तियों और राष्ट्रों के लिए गृह शांति, यज्ञों और अनुष्ठानों की स्थायी व्यवस्था भी करा दी। प्रामाणिक रूप में भारत के केंद्र बिंदु ब्रह्म पर्वत की गोद में ब्रह्म स्थान पर इसे देखा जा सकता है। गंधर्व वेद विद्या जो पाश्चात्य संगीत से प्रभावित रही है, केवल भारतीय शास्त्रीय संगीत के नाम तक सिमट कर रह गई थी। महर्षि ने शुद्धिकरण करके इसे अपने मूल रूप गंधर्व वेद में प्राण प्रतिष्ठित कराया। महर्षि विश्व शांति संगीत उत्सवों के नाम से अब तक विश्व में 3000 से ऊपर संगीत सभाएं आयोजित हो चुकी हैं, जिसमें भारत और अन्य देशों में फैले सैकड़ों वरिष्ठ और उदीयमान कलाकार, गायक भाग ले चुके हैं। आइए कुछ अनुभूतियों का स्मृतियों के कालखंडों के साथ अवलोकन करें। महर्षि ने सभी देशों को एक करके भौगोलिक सीमा रहित ग्लोबल कंट्री ऑफ वर्ल्ड पीस, विश्व शांति राष्ट्र की स्थापना की। इसके संचालन के लिए महर्षि ने महाराजाधिराज राजा राम और 32 राजाओं का वैदिक परंपरा से राज्याभिषेक कर राज तिलक किया। विश्व शांति राष्ट्र की मुद्रा को राम मुद्रा नाम दे दिया गया और आज विश्व के अनेक देशों में ये राम मुद्रा प्रचलित है। मुझे गौरव है महर्षि महेश योगी पर, जिन्होंने विश्व में आधुनिक युग में भगवान राम के नाम से करेंसी को भी लॉन्च किया और उस राम नाम की करेंसी का एक राम $15, माने डॉलर से भी बड़ी कीमत राम डॉट की। यूरोप ने, अमेरिका ने, कनाडा ने उसको मान्यता दी हुई है, लेकिन इंडियन और इजराइल ने भी उसको मान्यता दी हुई है रामा करेंसी को, लेकिन इंडियन गवर्नमेंट उसको मान्यता नहीं देती। महर्षि के ब्रह्मलीन होने पर विश्व की महाकुंभ नगरी त्रिवेणी संगम तट इलाहाबाद में महर्षि स्मारक स्थली का निर्माण कराया गया, जहां सारी दुनिया का ध्यान आज आकृष्ट हो रहा है। विश्व शांति की स्थायी स्थापना के लिए महर्षि ने विश्व के 3000 बड़े शहरों में महर्षि पीस पैलेस यानी महर्षि शांति भवन का निर्माण कराने का कार्यक्रम बनाया। महर्षि शांति भवन का अनुभव मध्य प्रदेश की धरती महाराजा भोज के नाम से बसी नगरी भोपाल में भोजपुर मंदिर मार्ग पर ग्राम छान में स्थापित है। यहां की अनुभूति यहां के वातावरण और अंतर में पहुंचकर ही मिलता है। महर्षि ने पार्लियामेंट ऑफ वर्ल्ड पीस का गठन किया। पहला वर्ल्ड पीस पार्लियामेंट भारतवर्ष के भौगोलिक केंद्र भारत के ब्रह्मस्थान में जनवरी 2006 में आयोजित हुई और तभी महर्षि ने भारत के ब्रह्मस्थान को विश्व शांति की राजधानी घोषित किया। जनवरी 2007 में महर्षि ने भारत के ब्रह्मस्थान को विश्वव्यापी राम राज्य की राजधानी भी घोषित किया। परंपरा रूप में महर्षि महेश योगी की
यौगिक शक्ति अभियान की शुरुआत जो वर्ष 1957 में आरंभ हुई, 2007 तक निरंतर अनवरत जारी रही। अपनी पारंपरिक वैदिक ज्ञान की शक्तिपीठ की परंपरा को महर्षि ने ब्रह्मचारी गिरीश को आशीर्वाद स्वरूप अनुकंपा की। वैदिक विश्व प्रशासन विजयन्ते तराम। जय गुरुदेव। तिलक 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 तिलक। जय गुरुदेव। राज्य विश्वव्यापी वैदिक विश्व प्रशासन विजयन्ते तराम। जय गुरुदेव। ताकि भारत की धरती का वैदिक ज्ञान परंपरा रूप में ही नहीं अपितु प्रायोगिक धरातल पर चेतना पर आधारित शिक्षा क्रांति और वैदिक वाङ्मय के 40 क्षेत्रों का प्रायोगिक अनुभव भारत के ब्रह्म स्थान से, ब्रह्म पर्वत की इस गोद से फलीभूत होती रहे। आइए अतिरुद्राभिषेक की अनुभूति लें। इस पावन स्थली पर पहचान के कई सोपान अतिरुद्राभिषेक स्थापित करा चुका है। हॉलैंड के अपने आश्रम निवास में महर्षि अपने जीवन की अंतिम क्षणों में भी गुरुदेव के श्री चरणों की अनुभूतियों के साथ जुड़े रहे। 5 फरवरी सन 2008 को गुरुदेव के श्री चरणों में लीन रहते हुए महर्षि ब्रह्मलीन हो गए। उस महान युग दृष्टा का सूर्य अस्त हो गया। अपनी परंपरा की पीठ से ब्रह्मचारी गिरीश पर उन्होंने अपनी अनुकंपा की। उन्हें जो मार्गदर्शन दिया, जो वचन कहे, उसे चरितार्थ करते हुए ब्रह्मचारी गिरीश ने आज चेतना पर आधारित शिक्षा का प्रामाणिक स्वरूप विकसित करा दिया है। ब्रह्मचारी गिरीश महर्षि के स्वर्णिम वर्षों की स्वर्णिम आभा को फलीभूत करा रहे हैं। सप्तर्षियों की आकाश गंगा में असंख्य तारामंडलों के बीच महर्षि महेश योगी भी युगों युगों तक ध्रुव तारा की तरह ही निरंतर चिरंतन सत्य रूप में टिमटिमाते रहेंगे। उनकी स्मृतियों की युगीन गौरव रूपी पहचान निरंतर परिभाषित होती रहेगी। जय गुरुदेव। जी हाँ, सभी मेरे साथ एक बार फिर से कहे जय गुरुदेव। बहुत बहुत शुक्रिया। और अब इस डॉक्यूमेंट्री के बाद मैं चाहूँगा आप सभी इस डॉक्यूमेंट को पूरी तरह से एक और बार ज़रूर देखें और लगातार इससे काफ़ी सारे ज्ञान की प्राप्ति करें। और इसी के साथ आज के हमारे इस दिनचर्या के अगले पहलू की ओर बढ़ते। सो लेट्स प्रोसीड फॉर द नेक्स्ट एस्पेक्ट ऑफ द इवनिंग फॉर द डे, एंड आई वुड लाइक टू कॉल अप आवर स्पेशल गेस्ट ऑन द डायस टू प्लीज स्पीक अ फ्यू वर्ड्स ऑफ विजडम एंड शेयर विद अस। डॉक्टर Kambhampati Subramaniam is here with us. Dr. Kambhampati Subramaniam Garu is the Pro Chancellor of Swami Vivekananda Yoga Anusadhana Sanstha, Yoga University, Bangalore, is here with us. Esteemed elders and my dear friends,
My watch shows 12:35. I don't keep you in suspense. There are 4 more people to speak, and all of us are hungry. It has to come to a close by 1 o'clock or so. Therefore, I don't take more than 5 minutes. Thank you very much. From now on, 5 minutes, the clapping period is not counted for my 5 minutes. Now, India, Bharata Bhumi has been Veda Bhumi, Dharma Bhumi, Yoga Bhumi, parrot like we repeat. From times immemorial, people have been telling it. When we speak of Veda Bhumi and Yoga Bhumi, has anyone really realized it? For generations, people have forgotten the Vedas. People have buried yoga. The person to come first and to wake up the Indian people is Swami Vivekananda. ఈ వేద భూమిని లేపి యోగ భూమిని నిద్రలో ఉండేటువంటి యోగ భూమిని మరీ లేపించి వారిలోని వేద తత్వాన్ని యోగ తత్వాన్ని పైకి రావాల్సిందిగా తీసుకురావడానికి ప్రయత్నం చేసిన మొదటి మహామనీషి వివేకానందుడు. వేదం అనగానే స్పిరిచువాలిటీ మనకి తెలుస్తుంది. ఈ స్పిరిచువాలిటీ ఇంతవరకు పీపుల్ థాట్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ ఏ మిత్. శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు, ఆ వేదిక్ విజ్డమ్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తేనే కానీ ప్రజలు అంగీకరించరు. ఆ వైదిక విజ్ఞానాన్ని సైంటిఫిక్గా శంఖంలో పోసిన మహానుభావుడు శ్రీ 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 మహేష్ యోగి. వైదిక విజ్ఞానం అనగానే మనకి తెలిసేది ఆది శంకరులు. సైన్స్ అని అనగానే మనకి తెలిసొచ్చేది ఐన్స్టీన్. వేదంలో దిట్ట, ఆధ్యాత్మికతలో అంతర్యాల్ని చూసినటువంటి, అవధుల్ని చూసినటువంటి, శిఖరాలని చూసినటువంటి మహానుభావుడు ఆది శంకరుడు. ఆయన చివరిలో చెప్పినది థియరీ ఆఫ్ రిలేటివ్ రియాలిటీ. ఐన్స్టీన్ గారు సైన్స్లో పరిశోధనలు చేసి చివరకు చెప్పినటువంటి సెంటెన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఆధ్యాత్మిక చింతనలో మనకు వచ్చినటువంటి చివరి మాట రిలేటివిటీ ఆఫ్ ఆదిశంకర. సైంటిఫిక్గా మనకి ఐన్స్టీన్ అందజేసినటువంటి అద్భుతమైనటువంటి మాట రిలేటివిటీ. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మీట్ టుగెదర్. ఆదిశంకర ఈజ్ ఎ స్పిరిచువల్ జైంట్. Einstein is a scientific master. They both have reached the zenith and they have shaken hands with each other. Science and spirituality must continue to be there prevalent. Therefore, research is essential. That research was undertaken by the great Maharshi Sri Sri Mahesh Yogi. ఇంటర్నేషనల్ రికగ్నిషన్, పాశ్చాత్యుల భౌతిక విజ్ఞానంలో మునిగి తేలుతూ ఉండేటువంటి సైంటిస్టుల హృదయాలలో కాన్షియస్నెస్ అనేటువంటి మాటని రిజిస్టర్ చేసి వైదిక విజ్ఞానాన్ని
సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఈ రోజుని భారతదేశంలో ఒక ప్రముఖ స్థానాన్ని మనకు తెచ్చిపెట్టినటువంటి మహానుభావుడు శ్రీ శ్రీ మహేష్ యోగి. అటువంటి మహేష్ యోగి యొక్క జన్మ దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హీ హ్యాస్ అవేకెండ్ ఇండియా సైంటిఫికల్లీ. రెండవది, ఏదో ముక్కు మూసుకుని చెట్టు కింద కూర్చుని తపస్సు చేసేటువంటి యోగులకి మాత్రమే యోగాభ్యాసం అనేటువంటి దురభిప్రాయాన్ని తీసేసి విద్యార్థులైతేనేమి, ఆఫీసర్స్ అయితేనేమి, ఏ తెగకు చెందిన వారైనా సరే యోగాభ్యాసం కనుక చేసినట్లయితే వాళ్ళ ప్రొఫిషియన్సీ, ఎఫిషియన్సీ, వర్క్మన్షిప్ పెరుగుతాయి. ఎంతసేపు ఎక్కడ పని చేసినా కానీ అలసట తెలియదు. విద్యార్థులు ముఖ్యంగా మంచి మార్కుల్ని సంపాదించవచ్చు. సింపుల్ టెక్నిక్, క్లాసు ప్రారంభంలో ఒక్కసారి కళ్ళు మూసుకొని పెద్దవారు చెప్పినటువంటి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో 2 నిమిషాలు ములిగినట్లయితే, అదేవిధంగా క్లాస్ అయిన తర్వాత మరొక్క 2 నిమిషాలు ఉన్నట్లయితే, I have conducted the experiments in my institution. 2 BSc సెక్షన్స్, అందులో 40 మంది, ఇందులో 40 మంది. సిలబస్సు ఒకటే, టీచర్సు ఒకటే, ఎగ్జామినేషన్స్ ఒకటే. ఏ సెక్షన్లో ఉండేటువంటి 40 మంది విద్యార్థులు ఈ ఆధ్యాత్మిక చింతనతోటి 2 నిమిషాలు క్లాసు ప్రారంభంలో, 2 నిమిషాలు క్లాసు అంతంలో మెడిటేట్ చేస్తారు. 3 సంవత్సరాల బీఎస్సీ కోర్సు అయిన తర్వాత ఆ రిజల్ట్ ఈ రిజల్ట్ చూసినట్లయితే ఇంటేక్ అది 63% యావరేజ్ మార్క్. బి సెక్షన్ ఇంటేక్ యావరేజ్ మార్క్ 63. అవుట్ గోయింగ్ చూసినప్పుడు ఏ సెక్షన్లో మెడిటేషన్ చేసినటువంటి విద్యార్థులలో అవుట్ గోయింగ్ అవుట్పుట్ పాస్ పర్సంటేజ్ వాజ్ 88%. అదే బి సెక్షన్లో ఇట్ వాజ్ ఓన్లీ 60%. విద్యార్థులలో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి సివిల్ సర్వీసెస్కి వెళ్ళవలసినటువంటి వాళ్ళు మెడిటేషన్ ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళకి ఫలితాలు చాలా బాగా వస్తాయి. స్ట్రెస్, స్ట్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ 1 నిమిషం ప్రాక్టీస్ చేసినట్లయితే 5 గంటలు నిద్రపోతే ఎంత ఫ్రెష్నెస్ వస్తుందో అంతకంటే 5 రెట్లు ఫ్రెష్నెస్ వస్తుంది. స్ట్రెయిన్ తెలియదు, స్ట్రెస్ తెలియదు, కష్టం తెలియదు, దుఃఖం తెలియదు, డిసప్పాయింట్మెంట్ రాదు. ఇటువంటి ఫలితాలు కలిగినటువంటి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ని ప్రజలకు ఇచ్చినటువంటి మహాయోగి మహర్షి శ్రీ 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 మహేష్ యోగి. ఈ సందర్భంలో జయంతి ఉత్సవాల సందర్భంలో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir, for sharing this amazing knowledge with us. And now, please, I would like to request Acharya Kupa Siva Subramaniam Avadhani to please join us on the stage. Acharya Kupa Siva Subramaniam Avadhani Guru Garu is a renowned Vedic scholar and is a principal of Tirumala Tirupati Devasthanam Shri Venkateshwara Veda Vignam Peetam Tirumala. He has been associated with Tirumala Tirupati Devasthanam in various capacities since 1992 and has the privilege of guiding thousands of Vedic scholars on behalf of Devasthanams. He was the Veda Nyaya Acharya at Maharshi Mahesh Yogi Veda Vishwavidyalaya Rishikesh. His second son, previously Shri Venkateshwara Sharma, is presently Jagat Guru Shri Shankaracharya Maha Sansthanam Shri 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 Vidhu Shekhara Bharti Mahaswami Ji or of Shiringiri Mutt. He has the honor of being felicitated by Shri Shiringiri Jagat Guru Swamiji with a golden ring, Kanchi Jagat Guru Swamiji, Shri Ganapati Sachindananda Swamiji, Bhagwan Puttaparthi Sai Baba and Chinnajir Swamiji. He was felicitated by the Honorable Chief Minister of Telangana, Shri K. Chandrasekhar Rao, with a golden bracelet on the occasion of Ayuta Chandi Homam, and also by the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu.
With a huge round of applause, please welcome Acharya Kuppa Siva Subramanyam Avadhani Garu. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. సభాయి నమః. పెద్దలు నా ముందు వక్తలు చెప్పినట్లుగా ఎక్కువ సమయానికి అవకాశం లేదు. చెప్పవలసిన అంశాలు చాలా ఉన్నాయి. అనేక మంది చెప్పిన విషయాల్లో అవన్నీ గతార్థములైనవి. నేను సరిగ్గా 30 సంవత్సరముల క్రితం మహర్షి మహేష్ యోగి గారు వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించినప్పుడు మొట్టమొదటిగా ఋషికేశ క్షేత్రంలో, తరువాత ఢిల్లీలో నోయిడా ప్రాంతంలో వేదాచార్య న్యాయాచార్యగా పనిచేసే భాగ్యం కలిగింది నాకు. బహుశా ఆనాడు ఇలాగే కూర్చుని ఉండేవాళ్ళం మేము. మధ్యలో మహేష్ యోగి గారు కూర్చుని ఉండేవారు, ఆ పక్క ఈ పక్క పండితులందరూ కూర్చునే ఉండేవారు. అదే దృశ్యం ఇప్పుడు మళ్ళా బ్రహ్మచారి వారు కూర్చుని ఈ పక్కన పండితులందరూ కూర్చుంటే నాకు స్ఫురణలోకి వచ్చింది. ఈ శిల్పకళా వేదికలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రైవేట్ కార్యక్రమాలు కానీ. అవన్నీ ఒక ఎత్తైతే ఈ రోజున ఒక గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి మహేష్ యోగి గారి శతమానోత్సవం జరిగి ఈ శిల్పకళా వేదిక సార్థకమైంది అని నేను సభాముఖంగా మీ అందరికీ కూడాను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడు 1200 సంవత్సరముల క్రితం భారతదేశంలో ఆవిర్భవించి శంకరాచార్య స్వామి అనే పేరుతోటి శం కరోతీతి శంకరః అని అద్వైత విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించి వేదముల యొక్క తాత్పర్యాన్ని మనందరికీ కూడా తెలియపరిచి ప్రపంచాన్ని శాశ్వతంగా సుఖ సౌఖ్యములతో ఉండటానికి ఒక మార్గాన్ని అనుసరించి వారు మళ్ళా కైలాసానికి వెళుతూ తమ శిష్యులైనటువంటి 4 భారతదేశం 4 దిక్కుల 4 వేదములు 4 మహావాక్యములు ప్రమాణంగా అందించి వారు అనుగ్రహించి వెళ్ళారు. భారతదేశంలో తూర్పు దిక్కున పూరీ క్షేత్రంలో, దక్షిణ దిక్కున శృంగేరి క్షేత్రంలో, పశ్చిమ దిక్కున ద్వారకా క్షేత్రంలో, ఉత్తర దిక్కున బదరికా క్షేత్రంలో. ఆ బదరీ క్షేత్రాన్ని ఉత్తరాంనాయ పీఠము అని అంటారు. ఆ పీఠాధిపతుల యొక్క శిష్యులు మహర్షి మహేష్ యోగి గారు. ఆ విషయాల్ని కూడా ఇందాక నుంచి మనం ప్రత్యక్షంగా చూసి ఉన్నాం. మనకు ఆ మహేష్ యోగి గారు ఎక్కడైతే కూర్చుంటారో గురు పరంపర అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. గురు పరంపర అంటే నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి అనే గురు పరంపరే మనకు ప్రమాణం అనేటువంటి విషయాన్ని మహేష్ యోగి గారు అందిస్తూ యావత్ ప్రపంచానికి కూడాను తెలియపరిచారు. ఎలాగైతే శంకరులు స్థాపించినటువంటి విజ్ఞానం ప్రపంచంలో కొనసాగాలి అని వారు బాటలు వేశారో, అదేవిధంగా మహేష్ యోగి గారు కూడాను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం అంతా కూడా ఒకే గ్రామము, గ్లోబలైజేషన్ అంటాం మనం దాన్ని. ఆనాడు రఘువంశ మహాకావ్యంలో దిలీప మహారాజు యావత్ ప్రపంచాన్ని ఒకే గ్రామంగా పరిపాలించాడు అని కాళిదాస మహాకవి చెప్తాడు. సవేలావప్రవలయాం పరిఖీకృత సాగరాం
అనన్య శాసనాముర్వీం శశాస ఏకపురీమివ అని. అదేవిధంగా ప్రపంచమంతా కూడాను వైదిక ధర్మంతో వేద విజ్ఞానంతో సుఖశాంతులు పొందాలి అని వేద విజ్ఞానం వేద మార్గం ఏదైతే ఉందో దాన్ని ప్రవర్తింపచేసినటువంటి ఆ పరంపరలో అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వారు మహేష్ యోగి. మళ్ళా 30 సంవత్సరముల తర్వాత ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు రావటం ఎంతో పుణ్యంగా నేను భావిస్తున్నాను. వేదంలో లేని విషయం లేదు. ఇక్కడ పిల్లలు, అధ్యాపకులు, వైజ్ఞానికులు అనేక మంది ఉన్నారు కనుక వేదంలో ఉన్న అన్ని విషయాలు చెప్పడానికి సమయం తక్కువ కనుక ఒక విషయాన్ని గణిత శాస్త్రంలో ఉండి వేదంలో గణిత శాస్త్రం ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ అందిస్తాను. విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఇది ఒక లెక్క, గణిత శాస్త్రం చదువుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఉండేటటువంటి లెక్క, దాన్ని మీరందరూ కూడా ఆన్సర్ చేస్తే బాగుంటుంది. అది కూడాను శ్లోక రూపంలో ఉంటుంది. పంచాంశోళికులాత్ కదంబమగమతు త్రియంశిలీంధ్రం తయోర్విశ్లేషస్త్రిగుణో మృగాక్షికుటజం దోలాయమానోపరః కాంతే కేతకమాలతి పరిమళ ప్రాప్తైక కాల ప్రియా దూతాహూత ఇతస్తతో భ్రమతిఖే భృంగోళి సంఖ్యాం వదానంటాం. అందరూ జాగ్రత్తగా దీన్ని వినాలి. ఒక చోట కొన్ని తుమ్మెదల గుంపు ఉన్నాయి. ఆ గుంపులో ఎన్ని తుమ్మెదలు ఉన్నాయో మీరందరూ సమాధానం చెప్పాలి. లెక్క ఏమిటి అంటే తుమ్మెదల గుంపులోంచి 5వ భాగం తుమ్మెదలు ఏం చేస్తాయి అంటే పుష్పాల్లో ఉండేటటువంటి ఆ తేనెను ఆస్వాదించడానికి వెళ్తాయి. పంచాంశోళికులాత్ కదంబ మగమతు, తుమ్మెదల గుంపులోంచి 5వ భాగం కదంబ పుష్పాల్లో ఉండేటువంటి తేనెను ఆస్వాదించడానికి వెళ్ళినట. త్రియంశిలీంధ్రం, 3వ భాగం శిలీంధ్ర పుష్పాల్లో ఉండేటువంటి తేనెను ఆస్వాదించడానికి వెళ్ళినట. తయోర్విశ్లేషస్త్రిగుణ, 5వ భాగానికి 3వ భాగానికి ఎంత అంతరం ఉందో దాన్ని 3తో హెచ్చిస్తే ఎన్ని అవుతాయో అన్ని తుమ్మెదలు కుటజం అంటే కుటజ పుష్పంలో ఉండే మాధుర్యాన్ని ఆస్వాదించడానికి వెళ్ళినట. ఒక భ్రమరం మాత్రం అటూ ఇటూ తిరుగుతోందిట. తయోర్విశ్లేషస్త్రిగుణో మృగాక్షి కుటజం దోలాయమానోపరః, అటూ ఇటూ తిరుగుతోంది. ఎందుకు తిరుగుతోంది అంటే ఈ పక్కనేమో ఈ పుష్పముల నుంచి సువాసన వస్తోంది, ఈ పక్కన ఆ పుష్పముల నుంచి సువాసన వస్తోంది, ఎటు వెళదామా అని. దాన్ని కూడా కవి చమత్కరించాడు. ఒక మహారాజుకి అనేక మంది భార్యలు ఉంటారు. ఒక 2 రాణులు ఒకేసారి మహారాజు గారిని రాణి మందిరానికి రమ్మని కబురు చేశారట. ఒక రాణిగారి మందిరం ఈ పక్కన ఉంది, ఒక రాణిగారి మందిరం ఆ పక్కన ఉంది. ఈ మహారాజు గారు బాల్కనీలో అటు ఇటు పచారులు చేస్తున్నట్ట. ఏ రాణిగారి దగ్గరికి ముందు వెళదామా అన్నట్లుగా ఒక తుమ్మెద మాత్రం అటు ఇటు తిరుగుతోందయ్యా. మృగాక్షి కుటజం దోలాయమానోపరః కాంతే కేతకమాలతి పరిమళ ప్రాప్తైక కాల ప్రియా దూతాహూత ఇతస్తతో భ్రమతిఖే భృంగ అళి సంఖ్యాం వద. మొత్తం మీద ఆ తుమ్మెదల సమూహంలో ఎన్ని తుమ్మెదలు ఉన్నాయో సంఖ్య చెప్పవలసింది అని అడిగారు. ఇది వేదాన్ని ఆధారంగా చేసుకుని భాస్కరాచార్యుల వారు అనేటటువంటి ఆయన లీలావతి గణితాన్ని దాంట్లో చెప్పినటువంటి శ్లోకం. ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వేదమే మనందరికీ కూడా వేద విజ్ఞానము అంటే ఇందాక వారు చెప్పినట్టుగా అందరికీ సంబంధించినటువంటిది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాదని చెప్పడమే వేదం యొక్క పరమ తాత్పర్యం. అటువంటి ఆ వ్యవస్థని కొనసాగించినటువంటి మహేశ్వరి గారు ధన్యులు. వారు లేకపోయినా జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వరాః నాస్తి తేషాం యశక్కాయే జరామరణజం భయం అని అంటారు. వారు ప్రారంభించినటువంటి ఆ వ్యవస్థ వైదిక విజ్ఞానం అనేటటువంటిది ముందుకు వెళుతూ ప్రపంచాన్ని ఇతోధికంగా శాంతి సౌభాగ్యములతో సంరక్షించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇంతటితో నేను విరమిస్తున్నాను. స్వస్తి. Thank you so much, sir. And now I request Dr. Annadanam Subramaniam Garu. Dr. Annadanam Subramaniam Garu is a Joint Secretary of Rashtriya Swayam Sevak Sangh of Telangana State, retired as Associate Professor of Vijay Nagar College of Commerce, Hyderabad. He
has to his credit more than 500 articles and 7 books, was awarded Dr. OJT Sahitya Puraskar Award. He is the editor of Spurti Academic magazine. Please put your hands together for our next speaker on the dais, Dr. Annadanam Subramaniam. मैं चाहूँगा यहाँ पर जितने भी स्टूडेंट्स हैं, इससे पहले कि हम हमारे इस अगले स्पीच की शुरुआत करें, प्लीज़ शांति बनाए रखें. आई रिक्वेस्ट ऑल द स्टूडेंट्स to please maintain the decorum, please maintain silence while the speech is going on, and please put your hands together for Dr. Annadanam Subramaniam once again. Thank you. పూజ్య శ్రీ బ్రహ్మచారి గిరీష్ జీ పాదపద్మములకు, పూజ్య శ్రీ బోధమయానందజీ పాదపద్మములకు, వేదిక మీద ఆసీనులైనటువంటి విద్వన్మూర్తులకు హృదయపూర్వక నమస్సులు సమర్పిస్తూ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతృమూర్తులకు, సోదరులకు నమస్సులు, విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. సనాతన భారతీయ ధర్మాన్ని పరిరక్షించటం కోసం కాలక్రమంలో సాధులు, సంతులు, యోగులు, పరివ్రాజకులు, సన్యాసుల యొక్క పరంపర ఆవిర్భవిస్తూ ఉంటుంది. శాస్త్రంలో చెప్తూ ఉంటారు, చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. జ్ఞానస్వరూపుడైనటువంటి దక్షిణామూర్తి స్వామి వటవృక్షము క్రింద కూర్చొని ఉంటే అనేక మంది శిష్యులు జ్ఞానాన్ని సముపార్జించుకొని సమాజాన్ని చక్కదిద్దటంలో, ఒక ఉత్తమమైన సమాజాన్ని నిర్మాణం చేయటంలో వాళ్ళ యొక్క యోగదానం ఉంటుంది. ఆ శిష్య పరంపరది. పూజ్యశ్రీ మహర్షి మహేష్ యోగీజీ యొక్క పరంపర కూడా అదే పరంపర. ఎందుకంటే కృణవంతో విశ్వమార్యం, ఇది సనాతన భారతీయ ధర్మం చెప్తూ ఉంటుంది. సనాతన భారతీయ ధర్మం యొక్క విశాల దృక్పథం ఏమిటో తెలుస్తూ ఉంటుంది. అందువల్లనే పూజ్యశ్రీ మహేష్ యోగీజీ ప్రపంచాన్నంతటినీ కూడా పర్యటన చేశారు. నరుణ్ణి నారాయణుడుగా, మానవుణ్ణి మాధవుడుగా, నరుణ్ణి నరోత్తముడుగా తీర్చిదిద్దేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యానికి వారు శ్రీకారం చుట్టారు. అదే ఒక ధ్యానం అనండి, ఒక యోగా అనండి. ధ్యానం యొక్క మహత్వము ఒక్క మాటలో చెప్తాను. స్వామి వివేకానంద పాఠశాల తరగతి గదిలో కూర్చున్నారు, కళ్ళు మూసుకున్నారు, ధ్యానంలో ఉన్నారు. గురువు అనుకున్నాడు నిద్రపోతున్నాడని చెప్పి దెబ్బలు కొడుతున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. గురువుగారితో చెప్పారు, నేను నిద్రపోవటలేదు, పాఠం వింటున్నాను ధ్యాన స్థితిలో, మీరు ఏ పాఠం చెప్పారో నేను తిరిగి చెప్తానని చెప్పి గురువు చెప్పిన పాఠాన్ని తూచా తప్పకుండా అప్పజెప్పినటువంటి మహానుభావుడు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద మెడిటేషన్. ఒక ధ్యానం యొక్క శక్తి ఆ విధంగా ఉంటుంది. మనుషులకు ఆ విధమైనటువంటి శక్తిని కలిగించడం కోసం మహేష్ యోగీజీ చేసినటువంటి ప్రయత్నం, విద్యాలయ మాధ్యమంగా చేసినటువంటిది ఈ రోజున సమాజానికి చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటే ఇందాక ఐన్స్టీన్ గురించి ప్రస్తావన చేశారు. ఐన్స్టీన్ ఒక మాటలో అంటారు, నా విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలన్నిటికీ కూడా ఆధారము సనాతన భారతీయ ధర్మ గ్రంథాలు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ సనాతన భారత. ఇది భారతదేశం యొక్క గొప్పదనం. ప్రపంచానికి విజ్ఞాన భిక్ష పెట్టినటువంటి దేశము. ప్రపంచంలో మానవత్వము ఒక స్వభావం ఉంటుంది ప్రతి దేశానికి. భారతదేశానికి స్పిరిచువాలిటీ, దీన్ని చితి అంటుంది వేదాంతం. ద కాన్షియస్నెస్, స్పిరిచువాలిటీ, ఒక ఆధ్యాత్మికత అనేటువంటిది భారతదేశానికి ఒక ప్రాణం. మహర్షి మహేష్ యోగీజీ భౌతిక శాస్త్రవేత్త, పట్టభద్రుడు. కానీ ఎంతవరకైతే భౌతిక శాస్త్రంతో
ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం అనుసంధానించలేమో అంతవరకు విశ్వశాంతి సాధ్యం కాదు. అందువలనే యోగా మాధ్యమంగా ఆధ్యాత్మికతను సమాజంలోకి, ప్రపంచంలోకి తీసుకువెళ్ళారు. విశ్వశాంతి కోసం కృషి చేసినటువంటి విశ్వ మానవుడు, ప్రముఖ మానవతావాది మహేష్ యోగీజీ. వారి శత జయంతి ఉత్సవాలు దేశమంతటా కాదు, ప్రపంచవ్యాప్తంగా జరగవలసినటువంటి ఉత్సవాలు. ఎందుకో తెలుసా? సనాతన భారతీయ ధర్మం చెప్పేటువంటి శాస్త్రీయత అనండి, సాంకేతికత అనండి, ఈ శాస్త్రీయత సాంకేతికతో పాటుగా ఆధ్యాత్మికత కావాలి. ఈ రెండిటితో పాటుగా మానవీయత అనేటువంటిది ఉండాలి. సాంకేతికత, ఆధ్యాత్మికత, మానవీయత, ఈ మూడు త్రివేణి సంగమంలాగా ప్రవహించినప్పుడు మాత్రమే విశ్వశాంతి అవుతుంది. అలాంటి విశ్వశాంతిని సాధించగలిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి సనాతన భారతీయ వైదిక ధర్మంలో ఉంటుంది. అలాంటి ధర్మాన్ని ప్రచారం చెయ్యాలి. అందుకే మన ధర్మం చెప్తూ ఉంటుంది, మానవుణ్ణి ఒక మహనీయుడుగా తయారు చేయటం కోసం. ఒకసారి జనక మహర్షి యొక్క ఆశ్రమానికి, జనక మహర్షి యొక్క అంతఃపురానికి ఒక గొప్పనైనటువంటి విద్వాంసుడు వచ్చాడు. ఆయన కబురు పంపించాడు జనక మహారాజుకి. అప్పటికే ఆయన పేరు చాలా ప్రాచుర్యాన్ని పొందింది. నేను వచ్చాను అని చెప్పు జనక మహారాజుకి అన్నాడు. జనక మహారాజుకి భట్టుడు వెళ్ళి చెప్పాడు, అయ్యా ఎవరో చాలా విద్వాంసుడు, చాలా గొప్పనైనటువంటి వ్యక్తి నేను వచ్చాను అని చెప్పమన్నాడు అని. వెంటనే జనక మహారాజు సమాధానం పంపించాడు, నేను చచ్చాక రమ్మని చెప్పు అని. నేను అనేటువంటిది అహంకారం. కాబట్టి ఒక అహంకార శూన్యమైనటువంటి వ్యక్తులు తయారవ్వాలి, దేశాలు తయారు కావాలి, రాజ్యాలు తయారు కావాలి. అలా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మధ్య నేను అనేటువంటి ఒక అహంకారం నశించినప్పుడు విశ్వశాంతి అనేటువంటిది సాధ్యమవుతుంది. ఈ సత్యాన్ని లోకానికి చెప్పినటువంటి ధర్మం సనాతన భారతీయ ధర్మం. కాబట్టి ఇలాంటి భారతీయ ధర్మాన్ని మనం పరిరక్షించుకుంటూ ఉండాలి. ఇది ఎక్కడ పరిరక్షింపబడుతుంది? 4 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి అమ్మ ఒడి, రెండవది గుడి, మూడవది బడి, 4వది మడి. అంటే మడి అంటే నారుమడి. నారుమడిలో నాట్లు నాటిన తరువాత, నారుమడి నుంచి మొక్కలు నాటిన తర్వాత కలుపు మొక్కలు అనేటువంటివి బయలుదేరుతాయి. ఆ కలుపు మొక్కలు, చెడు మొక్కలు, వాటిని తొలగించి మంచి మొక్కలను సంరక్షించినప్పుడు ఈ దేశము, సమాజము బాగుపడుతుంది. బడి ఆధారంగా, విద్యాలయాల ఆధారంగా మహేష్ యోగీజీ మానవులను మాధవులుగా తయారు చేసేటువంటి ప్రయత్నం. యోగా ధ్యానం ఆధారంగా ప్యూరిటీ అనేటువంటిది, స్వచ్ఛత అనేటువంటిది, దాని కారణంగా మంచి ఆలోచన, మంచి భావాలు, మంచి ఆచరణ వైపు మానవుణ్ణి అడుగులు వేయించేటువంటి ఒకానొక మహత్తరమైనటువంటి కృషి చేసినటువంటి మహాపురుషులు మహేష్ యోగీజీ. వీరి శత జయంతి ఉత్సవాలు ఈ రోజున యావత్తు ప్రపంచానికి మార్గదర్శకం కావాలి. ఉదార చరితానాంతో వసుధైక కుటుంబకం, విశ్వమంతా కూడా ఒకే కుటుంబము అని భావిస్తూ విశ్వశాంతిని కాంక్షించేటువంటి ధర్మం సనాతన ధర్మం, సనాతన ధర్మ మార్గం. అందువలనే భారత ప్రధాని మన యోగ శాస్త్రాన్ని చైనా ప్రధానికి బహూకరిస్తే, చైనా ప్రధానమంత్రి జిన్పింగ్ గారి భార్య ఈ రోజున నిత్యము యోగాభ్యాసం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి సనాతన భారతీయ మార్గము నాశనం కాకుండా గురు పరంపర, సాధు పరంపర, పరివ్రాజక పరంపర, యోగి పరంపర సంరక్షణ చేస్తూ ఉంటుంది. ఆ బాటలో, ఆ మార్గంలో నడుస్తూ ఉందాం. అదే విశ్వశాంతికి, మానవతా విలువలకు, మానవీయ మార్గానికి ఆధారభూతమవుతుంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ,
పూజ్య శ్రీ మహర్షి మహేష్ యోగీజీ అందించినటువంటి సందేశాన్ని ప్రతి మానవ హృదయానికి అందేలాగా, ప్రతి ఇంటికి అందేలాగా ఒక సనాతన భారతీయుడుగా, భారతదేశ వారసులుగా మనందరి కర్తవ్యం అని భావిస్తున్నాను. జై భారత్. Thank you so much, sir. Thank you so much. And now we have with us a designated guest, Swami Bodhmaya Nanda, the director of Vivekananda Institute of Human Excellence, Ramakrishna Mutt, Domal Guru, Hyderabad. And guys, please put your hands together. Let's welcome on the dais Dr. Swami Bodhmaya Nanda. ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ. Namaskars to Brahmachari Girish ji, respected principal, our good friend Shri Annadanam Subramaniam, Dr. K. Subramaniam. Namaskars to all the guests, faculty members, dignitaries. Very good afternoon to all of you, my young friends. When I entered here as part of the centenary celebrations of Sri Mahesh Yogi ji, the wonderful, inspiring Veda mantras which were being recited by the Pandits. Bhadram karnebhi shrunuyama devaha, Bhadram pashye makshabhiryajatraha, etc. This wonderful shloka from the Rigveda, Shanti Mantra, has been beautifully depicted in a small doll. In school and college, when we were in kindergarten, teachers teach us the three monkey stories: eyes closed, ears closed, and mouth closed. Don't see evil, don't speak evil, don't listen evil. But then in Switzerland, they have devised three different monkeys. One monkey, left eye closed, right ear opened, right eye opened. Second monkey, left ear closed, right ear opened. The third monkey, half mouth closed, half opened. One of our Swamijis went there to purchase some provisions, and he was surprised to see these three different kind of monkeys. Half, 50% each. One eye opened, one ear opened, and one half mouth opened. He was wondering, what is this? And then he thought and thought and thought. Within 2-3 minutes, he got the idea. Thousands of years ago, our Vedic Rishi said, Bhadram karne vishrunuyama devaha. O gods, help us to listen what is good. Bhadram pashye maksha biryajatraha. O gods, help us to see what is good. Stirai rangai stuštuvagam sastanubihi. With our mind and body and mouth, let us do good to the society, to the others. Look at the application of these Vedic mantras in the form of a doll. Instead of saying, don't see bad, don't listen bad, etc., the wonderful positive thinking which the Vedic Rishis have given. And in the modern times, in the last 50 years that we have seen Mahesh Yogi traveling the length and breadth of the world, spreading this wonderful message of strength, peace, joy, and scientific knowledge to the whole world. He came as a tsunami. He came as a wonderful messenger of strength at a time when the world was confused. What is right, what is wrong, what is science, what is religion, etc. And proving scientifically
with experiments in hospitals, through doctors. He has established the Vedic culture again. So it's our responsibility and your responsibility, my dear young friends, the parents and the faculty, to take up this message very seriously as early as possible. There's no postponement to it. The time has come for Sahaviryam Karavavahai. The time has come for Vasudhaiva Kutumbakam. The time has come for Sarve Bhavantu Sukhinaha. The time is ripe for Asatoma Sadgamaya. So one small story I will just tell and conclude here. It says, one villager in the middle of the night wanted to light up a cigarette. Village man, he had got his own habits. He went to the kitchen to get a matchbox. He could not find the matchbox, or the matchbox was empty. So what to do? He was feeling that addiction. Went outside the house. There was a lantern. There was a flame. The lantern was burning. He increased the flame, took that lantern, went to the neighbor's house at 1 o'clock in the midnight, knocked the door of the neighbor, and that poor man, the neighbor, got up and he asked, "Why are you disturbing me at 1 o'clock in the midnight?" And this farmer said, "I want to light up my pipe. Please give me a matchbox." Then that neighbor gave a slap on his face and said, "You fellow, you already have a lantern in your hand with the flame burning, and you have come to my house to ask for a matchbox. Fool you are." And that fellow realized that he is already having a lantern in his hand. All of us are in that condition. The Upanishads, the Bhagavad Gita, and everything is in our hands, and we are going somewhere searching for diamonds. Swami Vivekananda writes a beautiful letter from New York to Madras. Diamonds are hidden in your heart. Why are you searching for glass beads in the market of life? వజ్ర వైడూర్యాలు హృదయంలో గర్భితంగా ఉన్నప్పుడు చిల్లి గవ్వలు మార్కెట్లో ఎదుగుతున్నావే ఓ మూర్ఖుడా అంటారు. అందుకే శంకరాచార్య సెడ్, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. You fool, worship that divine Lord in your heart and you will find light at the end of the tunnel. Let us take up these principles of the Bhagavad Gita, Upanishads and Vedas as indicated and researched and worked out by Mahesh Yogi and others in the modern times, and make our life peaceful, less stressful, and especially you young boys and girls from this school and other schools, you try to retain the self-confidence, the Atma Vishwasam, and not the self-confidence. Today we have put a notice board here, my mind to let. Anybody and everybody occupy. And who has occupied? You have sold yourself in the market and you have purchased the 6 inches cell. You are entering into a prison. So when you enter the prison, what happens? Tension, suicides, telling lies, drug addictions, and even committing crimes. So this particular centenary celebration of Sri Mahesh Yogi Ji, through the Maharshi Vidya Mandir's committees and celebrations, let it create a new wave of strength, joy and peace to all the people in the whole world. I convey my greetings, my best wishes and prayers to all the great teachers and masters of this country, to Sri Ramakrishna to bless you and make this centenary celebrations a grand success. Thank you. Namaste. Thank you so much. So guys, once again, put your hands together for Bodh Bhai Nandaji. Thank you so much, sir. Thank you so much. And now it's time to call up our final speaker, the final speaker of the day, and I would request Dr. Professor Bhuvnesh Sharma, the Vice Chancellor of Maharishi Mahesh Yogi Vedic Vishwavidyalaya, Madhya Pradesh, to please join us on the stage. I would like to brief and introduce you, sir, before you join us. Dr. Professor Bhuvnesh Sharma ji is an eminent scholar with more than 41 years of cross-functional experience in the Maharishi total knowledge within the educational area. He holds a master's degree in physics and PhD in Maharishi Vedic science. His career has mainly been devoted to teaching and research and to a broad range of management responsibilities. Currently, Dr. Bhuvnesh Sharma is the Vice Chancellor of Maharishi Mahesh Yogi Vedic Vishwavidyalaya, Madhya Pradesh. He has been a member of different expert committees of university grants
Commission and also a member of Governing Council of Association of Indian Universities. He has been designated as Minister of Development of Consciousness in the Ministry of Global Country of World Peace relating to 40 aspects of Vedic literature. He has the privilege of working under the guidance of H.H. Maharishi Mahesh Yogi Ji for over 36 years. He has been to more than 38 countries to conduct courses in Maharishi Vedic Science, Maharishi Jyotish and TM Siddhi program at Maharishi colleges and universities. He has treated thousands of patients through Maharishi vibration technology at Florida, Antrim and New Hampshire and also USA. So with a huge round of applause, let me call upon the dais one and only Dr. Professor Bhuvnesh Sharma Ji. So please join us on the stage. मैं चाहूँगा जितने भी बच्चे यहाँ पर बैठे हुए, all the students please maintain silence and for all the dignitaries please give a huge round of applause. I request all the students and all the parents out here. Thank you. नारायण समारंभा श्री शुकाचार्य मध्यमाम शंकराचार्य पर्यंताम वंदे गुरु परंपराम या कुंदिंदु तुषार हार धवला या शुभ्र वस्त्रावता या वीणावरदंड मंडितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर देवै सदा वंदिता सामं पातु सरस्वती भगवती निशेष्य जाड्यापहा. जय गुरुदेव. ऑनरेबल ब्रह्मचारी गिरीश जी and all the dignitaries on the dais, all our audience, learned audience and all our students. Actually, I know that the time is over and so I will not take much of your time. I would just like to mention that the best tribute to Maharishi Ji will be that we are regular in our practice of transcendental meditation, because all of you, I think most of the students now, they are practicing transcendental meditation and some of you may be practicing TM Siddhi program as well. And what you are doing through TM practice, through your Siddhi practice, what you are doing, you are enlivening the laws of nature within you. And through that, what is happening, you are getting more and more support from the nature. And through that, you are not only making your life better, but you are making the whole society better. The health of society, the peace in society, everything becomes better through your practice of TM. So India, we are very proud that India has that knowledge which really can establish peace on earth. No war, no power can really establish peace. It is only we, the Indians, we have the knowledge and we have the potential to really create world peace. In our scriptures, it is said that etas desh prasutasya sakashad agrajanmana, means people born in this country will not only lead perfect life, but they will also teach the whole world how to live life in bliss, how to live life in peace. And what you are going to do is, you all your students in your life, you will be not only living life in peace, but you will be guiding the whole world through this technology of Maharishi's technology of consciousness. Maharishi has said that the Veda, you are listening to the Veda in the beginning itself, and it is very difficult, we can say, to remember all the Vedas. But Maharishi has given us a technology through which we can enliven Veda within ourselves. What is Veda? Veda is the reverberation of our own self. So every individual who is meditating is established in yoga and is enlivening all the laws of nature. You are listening about the science and the spiritualism. When we say science and spiritualism, actually spiritualism is the basis of all the science as well. Like you need, when you are making some experiments in your college or in your schools, you need a lab, you need some apparatus to make the, we can say, experiment. But the Vedic science is such that you don't need any other apparatus or a big laboratory. What you can do is, you can just go within and you can cognize the laws of nature. What most of the scientists have done,
They have only cognized some of the laws of nature. And that is why we find that there may have been a very big scientist, but then he makes mistakes. Now this is such knowledge that through which you will not be making mistakes. So that is why we can say that this is the supreme technology. Why this is supreme technology? Because what you are doing when you are meditating, you are not doing much, but on the other hand, the whole life becomes better. So when you go from here, you will remember that you are listening the Vedas, and what the Veda is the constitution of the universe. As you know that the nation has a constitution. So similarly, the world has a constitution, and that constitution is the Veda. And how to enliven the Veda? Just meditate, be within yourself, and then all the laws of nature will become lively. When we talk of dharma, we say Sanatan Dharma. Now what is Sanatan Dharma? What is Sanatan? Sanatan means it is eternal. So what is eternal? The laws of nature are eternal. Like we can say sun rises in the east. So this is a law of nature, and sun always rises in the east. So it is not going to change. So all the laws which are natural laws, they are eternal. Now there are infinite number of laws of nature. No one can really remember all the laws of nature. There was one judge from Supreme Court, Justice Iyer. He was saying that everyone is expected to abide by the laws. But no one really knows all the laws. So it is kind of paradox. On one side, we are expected to work in accordance with the laws of nature, but we don't have any technology through which we can really know all the laws of nature. Fortunately, India being the Jagat Guru, we can really teach how to enliven all the laws of nature, so that whenever we are doing anything, we are always obeying by the laws of nature. So this is why we call it a supreme technology. And we are very fortunate, especially all the students of Maharishi Vidya Mandir, they are very fortunate because they are having this knowledge in the beginning years of your life, and you are going to be the Vedic scientists. Just one more thing I would like to mention here, that there is modern scientist and there is a Vedic scientist. You all are going to be Vedic scientists. Now what is the difference? The difference is that modern scientists may, like modern science has given lot of development or progress to the society. But on the other hand, modern science also is creating problems. The whole ecology is disturbed. The whole, we can say, culture is also getting disturbed. Now, Vedic science is such that it will be giving us progress, prosperity and peace, but it will be working in accordance with the laws of nature. So it will be maintaining the holistic, we can say, environment. So when you become Vedic scientist, you will be inventing things from the Veda, which is the eternal laws of nature, and through which not only the individual will progress, but the whole society will also progress. So just remember, Maharishi always mentioned, Vedo akhilo dharm moolam. Vedo akhilo dharm moolam means Ved is the reservoir or abode of all the laws of nature. And where is Veda? Veda is within ourselves. So we just meditate, we do our TMCD program, and then through that we are going to create world peace. As you have seen, Maharishi Ji, what he was doing, he was having world peace assemblies. And in those world peace assemblies, there were not many lectures or many chantings, but doing Samiti Samani, which you are just listening, that when we are all together practicing meditation, so the intellect has been transcended. Because when we are meditating, the intellect also is transcended. It says in Bhagavad Gita, Yo Buddhe Par Tattva Se. So that element is beyond intellect. So when we all meditate together, not only we are bringing peace for ourselves, but we have the potential. I always like to say that India is the most rich country. Why it is most rich country? Because generally
when they do inspection for universities or colleges, they say how many computers you have, how many computer labs you have. Now, every individual is a cosmic computer. So that way, India has a large population. And if somehow we can program this cosmic computer properly, then not only we can create peace and happiness for India, but we can create for the whole world. Because Maharishi has given us a formula that if square root of 1% of population is meditating together, then we can bring peace. So now it is in your hands to create peace. This is the, we can say, beginning of the year for Maharishi centenary. And we should take a sankalpa that we will be meditating together, we will be practicing siddhis together, and through that, not only we will bring peace and happiness for ourselves, but we will create peace and happiness for the whole earth. Thank you. Jai Gurudev. Jai Maharishi. Thank you so much, sir. Thank you so much. And that brings us to the end of all the speech for the day. And now, before we proceed for the end of the day, I would request Brahmachari Dr. Giriji and also Dr. Professor Bhuvnesh Sharmaji to please bless our entire audience. Jai Gurudev. It has been a great blessing listening all the great knowledgeable, I would call in this era, in this yuga, the seers. When we listen, we learn from their each sentence. We learn something from their each word. Even though I don't understand Telugu fully, but they're radiating. You know what the meaning of radiation is? It considers to be in two different terms. Radiation in good term and radiation in bad term. But here, when these, I would use the term giant in their field, in the Vedic field, when they express something, their Vani is so pure and it is directly connected with the Atma. So even if you don't understand sometime what really the meaning is, what they are speaking, but you listen, that reverberation, that vibration of the Atma coming out of them and purifying this whole atmosphere. So I am honored, I am privileged having the company, the kind presence, the divine presence of the seers of this era, the Yuga, and I hope the blessings of all of them will be with all of us and will be successful implementing Mahari's programs as much as we could do in our life. And I welcome all of you, and especially my dear students that come up, take the lead. World is waiting for you to come up and bless them with the knowledge, with the tradition. As some of the speakers said, the India, yesterday we also heard, it's not, we want to make India Jagat Guru. It is Jagat Guru already. Only what happens is, with the time, some layer of dust covers the glass and then you don't see its glass. So same way within India, it's Jagat Guru, but with the time, with the effect of the Kali Yuga, it's not recognized that way. But when you come out, as Bhunesh ji said, that we have saying in Upanishad, you all go out, etat desh prasutas. एक एक करके सारे लोग अपने विश्व में चलते हैं और इतना बड़ा विश्व है, 7 बिलियन पॉपुलेशन है, 700 करोड़ के ज़्यादा
पॉपुलेशन है और हम लोग यहाँ कितने हैं, 2-3 हज़ार भी नहीं हैं, हम लाखों में चाहिए पूरे विश्व की जनमानस जो है उसको जगाने के लिए, उसमें सतोगुण की उत्पत्ति के लिए, विश्व में कोहेरेंस क्रिएट करने के लिए. एंड हु विल डू? वी आर गोइंग टू बी रिटायरिंग सून. Our age is coming to that level. But you are the future, you are the present, you are the one who will enlighten the whole world family. You are the one who will be holding the torch of knowledge. You are the one who will be holding the flag of India, the flag of our Dharma Dhwaj we call it, of our Sanatan Dharma. Go to the world and bless them with our knowledge of Vedic time, Vedic literature, Vedic Guru Parampara. So all the best wishes to everyone, and thanks again. Jai Gurudev, Jai Mahesh. Jai Gurudev. Actually, it is just in Bhagavad Gita it says that when you have the ocean, then the lakes or small ponds, they don't have much once you are connected to the ocean. So after having the blessings from Brahmachari ji, still I would like to add that I hope that all of you will really become world leaders, and I really appreciate all the patience with which you have listened all the speakers, and certainly what I feel is that you are much more enlightened now. Before you came to the we can say the conference, now you are much more enlightened, and I wish that you will continue your TM practice and TM Siddhi program regularly, through which whatever has been said, you have been told, Bhadram Karne Vishnuyam Deva. Now Maharishi, if some of you have learned Siddhis, Maharishi has explained how we can experience the finest impulse of the consciousness. And that is how we listen the sublime sound. So you are going to practically use all those Vedic formulas. And I wish you become really world leaders to bring this knowledge to the whole world. And I also appreciate the way your teachers and your principal, Mrs. Vasanti Parashuraman, has really organized it so nicely. So I really thank her also for such a nice organizing of the conference and great hospitality, and also the great Vidwans. When we say Vidwan, really we felt that they are the incarnation of the Vedas, what we were hearing from them. So I also thank all the Vidwans who have come and blessed us. So thank you all. Jai Gurudev, Jai Maharishi. Thank you so much, sir. Thank you so much. And just for the last being, we have Acharya Kupa Siva Subramanyam Avdhani Garu, जो कि हमारे लिए शांति मंत्र यहाँ पर पेश करके आज के इस दिनचर्या की एंड करेंगे. तो मैं रिक्वेस्ट है फॉर द शांति मंत्र. దయచేసి అందరూ లేచి నుంచోండి. శాంతి మంత్రంతో కార్యక్రమాన్ని సమాప్తి చేస్తున్నాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. थैंक यू सो मच सर. एक बार मैं चाहूंगा हमारे सभी अतिथियों के लिए एक बार जोरदार ऐसे ही स्टैंडिंग ओवेशन हम यहाँ देना चाहेंगे. प्लीज गिव स्टैंडिंग ओवेशन फॉर ऑल द गेस्ट आउट हियर. थैंक यू सो मच सर. थैंक यू सो मच ऑल ऑफ यू फॉर बीइंग विद अस. और इसी के साथ फ्रेंड्स, इससे पहले कि हम एंड करें, मैं रिक्वेस्ट करूंगा जितने भी स्टूडेंट्स यहाँ पर है और जितने भी लोग, द पीपल हु आर यंग एट हार्ट, प्लीज रेज योर राइट हैंड. प्लीज रेज योर राइट हैंड. यस, ऑल ऑफ यू प्लीज रेज योर राइट हैंड. ओके, रेज योर राइट हैंड एंड नाउ जस्ट टर्न इट लाइक दिस. ऐसे टर्न कर दीजिए. ओके. सो दोस्तों, आज यहाँ पर आने के लिए महर्षि महेश योगी जी की इस सेंटिनरी यानी कि हम लोग इस शताब्दी महोत्सव का हिस्सा बनने के लिए, इतने पेशेंस के लिए और इतने एंडलेस लव के लिए आप सभी को शाबाश. थैंक यू सो मच.